సరే, ఈరోజు మనం భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ఒక విషాదకరమైన కాని అదే సమయంలో ఎంతో శక్తివంతమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఇది జరిగింది ఒరిస్సాలో. అసలు ప్రశ్నే ఏంటంటే 1999 జాన్వరిలో ఆ చలి రాత్రి ఒక ఆస్ట్రేలియన్ మిషనరీని అతని 2 పసిపిల్లల్ని వాళ్ల బండిలోనే పెట్టి ఎందుకు సజీవదహనం చేశారు? ఆ రాత్రి జరిగిన సంఘటనల వెనక ఉన్న కారణాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? వాటన్నింటినీ ఇప్పుడు విడమరిచి చూద్దాం. సరే, అసలు ఏం జరిగిందో అర్థం చేసుకోటానికి మనం టైంలో వెనక్కి వెళ్దాం. తేదీ జనవరి 22, 1999. ప్రదేశం ఒరిస్సాలోని మనోహర్పూర్ అనే ఒక చిన్న పల్లెటూరు. గ్రాహెమ్ స్ట్రెయిన్స్, అతని 2 కొడుకులు, ఒక 10 ఏళ్ల ఫిలిప్, 6 ఏళ్ల తిమోతి, ముగ్గురూ వాళ్ల స్టేషన్ వ్యాగన్లో నిద్రపోతున్నారు. అప్పుడే దాదాపు ఓ 50 మందితో కూడిన ఒక గుంపు వాళ్ల చేతుల్లో గొడ్డళ్ళు, కర్రలు ఆ బండిని చుట్టుముట్టేసింది. వాళ్లు బయటికి రాకుండా దారులన్నీ మూసేసి ఆ వాహనానికి నిప్పంటించారు. అంతే, ఆ తండ్రి కొడుకులు అందులోనే సజీవ దహనమైపోయారు. మరి ఇంత దారుణానికి గురైన గ్రాహమ్ స్టెయిన్స్ ఎవరు? ఆస్ట్రేలియా నుంచి వచ్చి భారతదేశంలోని ఈ మారుమూల పల్లెటూరులో ఆయన ఏం చేస్తున్నాడు? అసలాయన కథేంటి? చూడండి, ఆయన 1965లో ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా వచ్చారు. అంటే అప్పటినుంచి ఇక్కడే ఉన్నారు. 1983లో గ్లాడిస్ను పెళ్లి చేసుకుని మయూర్భంజులోని కుష్టువ్యాధి గ్రస్తుల ఆశ్రమానికి బాధ్యతలు తీసుకున్నారు. అంటే ఈ దాడి జరిగే సమయానికి ఆయన ఇక్కడ సేవ చేయడం మొదలుపెట్టి దాదాపు 34 సంవత్సరాలయ్యింది. ఒక్కసారి ఆలోచించండి, 3 దశాబ్దాలకు పైగా ఒకేచోట ఒకే ప్రజల కోసం. అంటే ఆయన కేవలం ప్రార్థనలు చెప్పి వెళ్ళిపోయే రకం కాదు. బరిపడలో ఉన్న లెప్రసీ హోమ్ని నడిపేవారు. కుష్ఠురోగులకి, పేద గిరిజనులకి సేవ చేసేవారు. అంతెందుకు, స్థానిక ఒడియా భాషను చాలా స్పష్టంగా మాట్లాడేవారు. వాళ్లకి బ్రతుకు తెరువు కోసం చాపలు, బుట్టలు అల్లడం వంటి పనులు కూడా నేర్పించేవారు. ఆయనకు 3 పిల్లలు: ఎస్తర్, ఫిలిప్, తిమోతి. ఇంత సేవ చేస్తున్నప్పటికీ తెరవెనుక కథ వేరేలా నడుస్తోంది. కొన్ని ఆరోపణలు, తీవ్రమైన ఉద్రిక్తతలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అసలా నేరం వెనుక ఉన్న సంఘర్షణ ఏంటి? దాని గురించిప్పుడు చూద్దాం. ఇక్కడే మనకు 2 విభిన్నమైన వాదనలు కనిపిస్తాయి. ఒకవైపు హిందూ జాతీయవాద సంస్థలు ఏమంటున్నాయంటే, గ్రాహమ్ స్టెయిన్స్ పేద గిరిజనులను మోసం చేసి డబ్బు ఆశ చూపి బలవంతంగా క్రైస్తవంలోకి మారుస్తున్నారని ఆరోపించాయి. కాని మరోవైపు ప్రభుత్వం నియమించిన వాధ్వా కమిషన్ విచారణ జరిపి ఏం తేల్చిందంటే, బలవంతపు మతమార్పిడులకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. చూశారా ఎంత తేడా ఉందో? అసలు దాడి చేసిన వాళ్లు ఎందుకు చేశారు అని అనుకున్నారు? వాళ్లలో ఒకడైన మహేంద్ర హెమ్రామ్ చెప్పిన మాటలు వినండి. మిషనరీలు మా గిరిజన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. వాళ్లు మా వాళ్లకి గొడ్డు మాంసం తినిపిస్తున్నారు, ఆడవాళ్లకు బ్రాలు, శానిటరీ టవల్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ల దృష్టిలో ఇది మతమార్పిడి మాత్రమే కాదు, తమ సంస్కృతిపై జరుగుతున్న దాడి అన్నమాట. సహజంగానే ఈ దారుణం దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రతిచోటా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. ఇక అక్కడ్నుంచి సుదీర్ఘమైన, ఎన్నో మలుపులు తిరిగిన న్యాయపోరాటం మొదలైంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి దారాసింగ్. మొదట ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా తేల్చి మరణశిక్ష వేసింది. కాని 2005లో కేసు హైకోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళేమన్నారంటే, ఇది చాలా క్రూరమైన నేరమే, కాని మరణశిక్ష వేయడానికి ఇది అరుదైన వాటిలో అరుదైన కేసు కిందకి రాదు అని చెప్పి శిక్షను జీవిత ఖైదుగా మార్చారు. చివరికి 2011లో సుప్రీంకోర్టు కూడా అదే తీర్పును సమర్థించింది. సో ఫైనల్గా జీవిత ఖైదు ఖరారైంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. సుప్రీంకోర్టు 2011లో తీర్పు ఇస్తూ మతమార్పిడుల విషయంలో స్టెయిన్స్కి బుద్ధి చెప్పడమే ఈ దాడి ఉద్దేశ్యమని మొదట వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేగింది. దాంతో కొద్ది రోజులకే కోర్టు ఆ వ్యాఖ్యలను తీర్పునుంచి తొలగించాల్సొచ్చింది. దీన్నిబట్టి మతమార్పిడి అనే అంశం మన దేశంలో ఎంత సున్నితమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దారుణం, న్యాయపోరాటం ఇవన్నీ ఒక ఎత్తైతే, కథలో అత్యంత ముఖ్యమైన, నిజంగా కదిలించే భాగం ఇప్పుడు రాబోతోంది. అది గ్రాహమ్ స్టెయిన్స్ భార్య గ్లాడిస్ స్టెయిన్స్ స్పందన. భర్తను, 2 కొడుకులను అత్యంత దారుణంగా కోల్పోయిన ఒక భార్య, ఒక తల్లి ఏం చేస్తుంది? ప్రతీకారం కోరుకుంటుంది.
కాని గ్లాడిస్ స్టెయిన్స్ అలా చెయ్యలేదు. ఆమె విచారణ కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో ఏమన్నారంటే, వాళ్లు పశ్చాత్తాపపడి మంచి మనుషులుగా మారతారని నేను ఆశిస్తున్నాను. నాలో ఎలాంటి పగలేదు, ద్వేషం లేదు. నేను వాళ్లను క్షమించేశాను. వాళ్ల ప్రాణాలు తీసే హక్కు నాకు లేదు. ఈ మాటలు ఆ విషాదానికే ఒక కొత్త అర్థాన్నిచ్చాయి. ఆమె కేవలం క్షమించాను అని చెప్పి ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదు. 2004 వరకు, అంటే మరో 5 ఏళ్లపాటు ఒరిస్సాలోనే ఉండి తన భర్త మొదలుపెట్టిన ఆ సేవను కొనసాగించారు. ఆమె చేసిన ఈ త్యాగానికి, సేవకు భారత ప్రభుత్వం కూడా సెల్యూట్ చేసింది. 2005లో దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2016లో మదర్ తెరీసా స్మారక అంతర్జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. సో ఈ మొత్తం కథ మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఇంత దారుణమైన హింస జరిగినప్పుడు ఒక వ్యక్తి బహిరంగంగా క్షమించడమనేది ఎంత శక్తివంతమైంది. అది ప్రతీకారం కంటే గొప్పదా? అసలు న్యాయమంటే ఏంటి? కరుణకు ఉన్న విలువేంటి? ఈ ప్రశ్నలతోనే గ్రాహం స్టీవ్న్స్ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు విషయమేంటంటే, ఈ కథ మళ్లీ ఇంతలా వార్తల్లోకి రావడానికి కారణం సరిగ్గా ఈ జనవరి 2024లో జరిగిన ఒకే ఒక్క సంఘటన, ఒకే ఒక్క ట్వీట్ 25 ఏళ్లనాటి గాయాల్ని మళ్లీ ఎలా రేపింది. దీన్నిబట్టే మనకర్థమవుతుంది ఈ కేసుకు మన వర్తమానంతో ఎంత బలమైన సంబంధం ఉందో. ఇంతకీ ఏంటా ట్వీట్? ఏమైంది తర్వాత? ఈ మొత్తం కథను మనం కొన్ని భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ వివాదాన్ని మళ్లీ రాజేసిన ఆ ట్వీట్ ఏంతో చూద్దాం. ఆ తర్వాత అసలు ఆ మిషనరీ కథేంటి, అతనిమీద వచ్చిన ఆరోపణలేంటి, కోర్టు తీర్పు ఎందుకు వివాదాస్పదమైంది, చివరిగా ఈ సంఘటన మన సమాజంపై ఎలాంటి ముద్ర వేసిందో చర్చిద్దాం. సరే, మొదటగా ఈ మొత్తం చర్చ మళ్లీ ఎలా మొదలైందో చూద్దాం. ఆ నిప్పు రవ్వ ఎక్కడ పడిందో తెలుసుకుందాం. సరిగ్గా జనవరి 23, 2024 ఇండియాలో ఉన్న ఆస్ట్రేలియా హైకమిషనర్ ఒక ట్వీట్ చేశారు. గ్రాహం స్టెయిన్స్ అతని కొడుకుల 25వ వర్ధంతి సందర్భంగా కుష్ఠరోగులకు ఆయన చేసిన సేవను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. చూడ్డానికి చాలా సింపుల్గా ఒక మామూలు నివాళిలా అనిపిస్తుంది కదా, కానీ ఈ ఒక్క ట్వీటే 25 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఆ ట్వీట్ పెట్టిన కాసేపటికే సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఎందుకు ఇప్పుడు అనవసరంగా గతాన్ని తవ్వుతున్నారు అని కొందరు, ఇది కావాలనే భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అని మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ఈ గొడవలో ఒకప్పుడు స్టెయిన్స్పై ఉన్న ఆరోపణలన్నీ మళ్లీ బయటకొచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దశాబ్దాలుగా నివురుగప్పి ఉన్న నిప్పు మళ్లీ రాజుకుంది. ఈ కేసుని అర్థం చేసుకోవాలంటే ఇందులో ఉన్న 2 భిన్నమైన కోణాల్ని మనం చూడాలి. మొదటిది గ్రాహం స్టెయిన్స్ని ఒక హీరోగా, ఒక అమరవీరుడుగా చూపించే కథనం. అదెలాంటిదో ఇప్పుడు చూద్దాం. అసలు ఎవరి గ్రాహం స్టెయిన్స్? కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఆయన ఒక ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ. 1965లో ఇండియాకి వచ్చి ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో, ముఖ్యంగా కుష్ఠురోగులకు సేవ చేయడం మొదలుపెట్టారు. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో 1999 జనవరి 23 రాత్రి ఒక భయంకరమైన సంఘటన జరిగింది. స్టెయిన్స్ తన 2 చిన్నపిల్లలతో 10 ఏళ్ల ఫిలిప్, 6 ఏళ్ల తిమోతితో కలిసి వాళ్ల స్టేషన్ వ్యాగన్లో పడుకున్నారు. అప్పుడే ఒక గుంపు వచ్చి ఆ వ్యాగన్కి నిప్పంటించింది. తండ్రి కొడుకులు ముగ్గురూ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ దారుణం దేశాన్ని మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ విషాదంలో అందర్నీ ఇంకా ఎక్కువ ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. అది స్టెయిన్స్ భార్య గ్లాడిస్ స్టెయిన్స్ రియాక్షన్. ఆమె తన భర్తని, 2 బిడ్డల్ని చంపిన వాళ్ళని క్షమిస్తున్నాను అని చెప్పింది. అంతేకాదు, కోర్టులో కూడా వాళ్లకి శిక్ష వద్దు, వాళ్లు మారితే చాలు అని చెప్పింది. ఆమె చూపించిన ఆ క్షమాగుణం ఈ కథలో ఒక కీలకమైన పాయింట్గా నిలిచిపోయింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. స్టెయిన్స్ని విలన్గా చూపించే వాదన కూడా చాలా బలంగా ఉంది. అసలు అతనిమీద అంత కోపం ఎందుకొచ్చింది? వాళ్ల ఆరోపణలేంతో చూద్దాం. ఈ వ్యతిరేక వాదన ప్రకారం స్టెయిన్స్ చేసేదంతా సేవే కాదు, అది ఒక ముసుగు మాత్రమే. ఆ సేవ వెనక ఉన్న అసలు ఉద్దేశం గిరిజనులను బలవంతంగా ప్రలోభపెట్టి క్రైస్తవంలోకి మార్చడమేనని వాళ్ల ఆరోపణ. అవి మామూలు ఆరోపణలు కాదు, చాలా సీరియస్. 1. డబ్బు, చదువు లాంటివి ఆశ చూపి మతాలు మారుస్తున్నారని. 2. హిందూ దేవుళ్లను, గిరిజన సంస్కృతిని కించపరుస్తున్నారని. 3. మతం మారినవాళ్లకి, మారనివాళ్లకి మధ్య గొడవలు పెడుతున్నారని. చివరిగా మతం మారినవాళ్లని మిగతా వాళ్లమీదకి ఉసిగొల్పుతున్నారని కూడా ఆరోపించారు.
అందుకే స్థానికంగా అతని మీద అంత కోపం పెరిగిపోయింది. సరే, ఒకవైపు హీరో అంటున్నారు, మరోవైపు విలన్ అంటున్నారు. మరి మన న్యాయ వ్యవస్థ ఏం చెప్పింది? కోర్టు తీర్పులు ఈ కథను ఎలా మార్చాయో చూద్దాం. ఈ కేసు కోర్టుల్లో చాలా ఏళ్లు నడిచింది. సింపుల్గా చెప్పాలంటే 2003లో కింది కోర్టు మెయిన్ నిందితుడు దారాసింగ్కి మరణశిక్ష వేసింది. కాని 2005లో ఒరిస్సా హైకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఫైనల్గా 2011లో సుప్రీంకోర్టు కూడా జీవిత ఖైదునే కన్ఫర్మ్ చేసింది. అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఒక మాటంది. స్టెయిన్స్ గిరిజనులను క్రైస్తవంలోకి మారుస్తున్నాడు కాబట్టి అతనికొక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ హత్యలు జరిగాయి అని వ్యాఖ్యానించింది. ఇది వినడానికి ఎలా ఉందంటే, నిందితులు చేసింది తప్పే అయినా వాళ్ల ఉద్దేశంలో కొంత న్యాయం ఉన్నట్టుగా ఉంది. దీంతో పెద్ద దుమారమే రేగింది. ఈ కామెంట్ మీద దేశవ్యాప్తంగా విపరీతమైన విమర్శలొచ్చాయి. దీంతో మన జ్యుడిషియరీ చరిత్రలో చాలా అరుదుగా జరిగింది. కేవలం 4 రోజుల్లోనే సుప్రీంకోర్టు ఆ వివాదాస్పద వాక్యాన్ని తన తీర్పు నుంచి తీసేసింది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కేసు చుట్టూ ఎంత పెద్ద పొలిటికల్, సోషల్ ప్రెషర్ ఉందో. సరే, ఇదంతా గతం. కాని 25 ఏళ్ల తర్వాత కూడా ఈ కేసు మన సమాజాన్ని ఎందుకు ఇంతలా వెంటాడుతుంది? దీని లెగసీ ఏంటి? ఈ గొడవ చల్లారకపోవడానికి ఒక మెయిన్ రీజన్ వాటబౌటిజం. అంటే వాళ్ళు చేసినప్పుడు లేనిది మేము చేస్తే తప్ప అనే వాదననమాట. చాలామంది ఏమంటారంటే, స్టెయిన్స్ హత్యల గురించి మాట్లాడినంతగా 2008లో ఒడిషాలోనే స్వామి లక్ష్మానంద సరస్వతి అనే హిందూ సన్యాసిని చంపినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, మీడియా కూడా పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపిస్తారు. ఇలా ఒక సంఘటనని ఇంకోదానితో పోలుస్తూ ఈ చర్చని ఎప్పుడూ సజీవంగా ఉంచుతారు. సో చివరికి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, గ్రాహం స్టెయిన్స్ కేసు ఇప్పుడు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. అది మన దేశంలో మత స్వేచ్ఛ, మత మార్పిడులు, హింస లాంటి పెద్ద పెద్ద సమస్యలకు ఒక సింబల్గా మారిపోయింది. అందుకే ఇన్నేళ్లైనా ఈ పేరు వినగానే అంతా ఎమోషన్స్ బయటకొస్తాయి. ఒకవైపేమో అమరవీరుడు, మరోవైపు ఏమో మత ప్రచారకుడు. చూసారా, ఒకే వ్యక్తి, ఒకే సంఘటన, కాని 2 పూర్తి భిన్నమైన నిజాలు. ఒక సంఘటన గురించి ఇలా 2 వ్యతిరేక కథనాలు ఉన్నాయంటే అది ఆ దేశం తన గతాన్ని, నమ్మకాలని, తనలో ఉన్న గొడవలని అర్థం చేసుకోవడానికి ఎంతలా కష్టపడుతోందో చూపిస్తోంది కదా.